ఇండిగో సర్వీసుల వ్యవహారం మరింత గందరగోళంగా మారింది. ఇవాళ మరో 400 ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఇందులో సగానికి పైగా ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీలో 220కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. దేశంలో ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. 3 రోజులు గడుస్తున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి. ఎయిర్లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరోవైపు తమ లగేజ్లను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో సరిగా చోటు లేక చాలా మంది నేలపైనే నిద్రపోతున్నారు. ఇండిగో క్రైసిస్ తో స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు డబాల్మన్నాయి. గత 5 సెషన్లలో 9% పైగా కుంగాయి. ఇవాల్టి ట్రేడింగ్ లో ఉదయం ఇండిగో షేర్ ధర 2.16% తగ్గి 5,319 దగ్గర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇండిగో డీజీసీఏని ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్బస్ A320 విమానాలకు మినహాయింపు కల్పించాలని కోరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఈ రిలీఫ్ ఇవ్వాలని ఇండిగో డీజీసీఏని కోరింది. అయితే దీనిపై డీజీసీఏ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరోవైపు విమానాల ఆలస్యం రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి 10 నాటికి ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోవడం కష్టమే అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు. అసౌకర్యానికి చింతిస్తూ ప్రయాణికులకు ఎయిర్లైన్స్ క్షమాపణలు చెప్పింది. ఇండిగో సర్వీసుల వ్యవహారం మరింత గందరగోళంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ మరో 400 ఫ్లైట్స్ వరకు రద్దయిన పరిస్థితులు, ఒక హైదరాబాద్లోనే 90కి పైగా ఫ్లైట్స్ కూడా రద్దయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. ప్రయాణికుల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. స్వాతి, ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్నటి కంటే కూడా ఇవాళ ఇంకా ఇబ్బందికర పరిస్థితులు కనబడుతున్నాయి. భారీ క్యూ లైన్లు ఉన్నాయి. నిన్న దాదాపు ఇంతమంది లేరు, కానీ ఈరోజు మాత్రం చాలా వరకు ప్రయాణికులందరూ కూడా ప్రస్తుతం ఇండిగోకి సంబంధించిన కౌంటర్ అది, అక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా తమ ప్రయాణానికి సంబంధించిన టికెట్స్ ఏవైతే బుక్ చేసుకుని ఉన్నారో వాటికి సంబంధించిన వివరాలు సేకరించుకుంటున్నారు. అలాగే అసలు ఫ్లైట్కి సంబంధించిన వివరాలను సేకరించి తమకు సంబంధించిన టికెట్లో తాము వెళ్తామా వెళ్ళమా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా అనేది ప్రస్తుతం అయితే వాళ్ళని అడుగుతున్న పరిస్థితి మనకు ఎక్కువగా కనబడుతుంది. చిన్న చిన్న పిల్లలను తీసుకొని ప్రయాణాలు చేయడానికి ఇక్కడికి చాలామంది వచ్చారు. మనకు ఎదురుగా కనబడుతున్నారు చాలామంది ప్రయాణికులు. ఇందులో కేవలం
మన ఇక్కడ దేశానికి సంబంధించిన వాళ్ళకి కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన ప్రయాణికులు కూడా వాళ్ళ గమ్యస్థానాలకు చేరడానికి ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా అంటే ఎక్కువగా ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీ నుండి అంతర్జాతీయ విమానానికి వెళ్లేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ వాళ్ళకు మాత్రం ఇండిగోకి సంబంధించిన సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో పాటుగా ప్రధానంగా ఎక్కువగా ఇండిగో ఫ్లైట్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా బుక్ చేసుకున్నది మొత్తం కూడా కొచ్చికి ఎక్కువగా అయ్యప్ప స్వాములు బుక్ చేసుకున్నారు. వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకందరికీ కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ శబరిమలలో ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. స్వామి ఏంటి స్వామి మీ పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారు ఏంటి? మేము అంటే మాల వేసుకున్నప్పుడే బుక్ చేసుకున్నామండి. ఈరోజు 41 days ఇరుముడు కట్టుకుని పోవాలి. ఈరోజు 1:40 ఉండే ఫ్లైట్. ఉదయాన్నే మెసేజ్ వచ్చింది 9 గంటలకి క్యాన్సిల్ అయిందని చెప్పి. సరే ఇక క్యాన్సిల్ అయిన తర్వాత మరి పోవాలి కదా అని చెప్పి నెక్స్ట్ ఇంకో ఫ్లైట్ బుక్ చేసాము. అది 2:05 కానీ. సరే ఇరుముడు కట్టుకొని ఇక బాలాపూర్ వరకు వచ్చామో లేదో అప్పుడే ఇక మెసేజ్ వచ్చింది అది కూడా క్యాన్సిల్ అయిందని చెప్పి. ఇక తట్టుకోలేక ఇక ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ ఏదో ఒక తాడో పేడో చూసుకుని వెళ్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ అంత లేదు. ఇక చూసుకుని ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి వెళ్ళాలి. లేని పక్షంలో ఇక ఆంధ్ర శబరిమలై మన ద్వారపుడికి వెళ్ళి ఇరుముడు సమర్పించుకోవాలని కొనుక్కున్నాం. ఏం చెప్తున్నారండి మీరు? ఇండిగో వాళ్ళని అడిగారా అసలు ఏంటి క్యాన్సిలేషన్ ఏంటి అడగడానికి? ఇక్కడ మనకి ఏం మా స్వాములు కూడా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ చేత పోయి కలిసి వద్దాం అనుకుంటున్నాం కానీ ఎవరు కనిపించట్లేదు. ఇది ప్రస్తుతం వీళ్ళు ప్రయాణికులు చెప్తున్న వాళ్ళు చాలామంది ప్రయాణికులు మనం చూడొచ్చు ఇక్కడ. వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా తమ ఫ్లైట్లకి సంబంధించిన వివరాలు చెప్తారని చెప్పి. కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు సమాచారం మాత్రం చెప్పని సిచ్యువేషనే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇలా చాలామంది ప్రయాణికులు ఉన్నారు. నిన్న కూడా మనం చూసాం ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 100 మందికి పైగా కూడా ప్రయాణికులు నిన్న ఆందోళన చేస్తున్న పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం దాదాపు 500 మందికి పైగా కూడా ప్రయాణికులు ఉంటారు. ఇక్కడ నుండి దాదాపు 70కి పైగా కూడా విమానాలు రద్దయినట్లుగా ఇప్పటికే ఇండిగో ప్రకటించిన నేపథ్యం ఉంది. కేవలం హైదరాబాద్ ఒకటే కాదు, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లో కూడా చాలామంది ప్రయాణికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఇండిగోకి వచ్చింది అన్న దానికి సంబంధించి కూడా ఒకవైపు ఇండిగోకి సంబంధించిన మేనేజ్మెంట్ ఒక ప్రకటనను కూడా చేయడం జరిగింది. అందులో ప్రధానంగా వాళ్ళు ఒకటే చెప్పారు, కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం పైలట్స్కి వారానికి 48 గంటల పాటు రెస్ట్ని ఇవ్వడం, అంటే రోజుకు 10 గంటల పాటు వాళ్ళకి రెస్ట్ని ఇచ్చి ఆ తర్వాత సమయాల్లో పైలట్స్ విమానాలను నడుపుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే దాదాపు దేశవ్యాప్తంగా ఇండిగోకి 2000కు పైగా కూడా విమానాలు ఉన్నాయి. వీటిలో పైలట్స్ని సర్దడంతో చాలా వరకు ఇబ్బంది ఒకవైపు ఎదురవుతుంది. దీంతో పాటుగా టెక్నికల్గా కొంత ఇబ్బందులు కూడా ఇండిగోకి ఎదురవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులందరూ కూడా పడిగాపులు కావాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. గంటల తరబడి ప్రస్తుతం క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రయాణికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇండిగోకి సంబంధించిన సిబ్బంది కొంతమంది వివరాలని సేకరించుకుంటున్నారు. వాళ్ళు తమ ప్రయాణికులకు సంబంధించిన వివరాలు ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అన్న దానికి సంబంధించి వాళ్ళ టికెట్స్ ఏవైతే బుక్ చేసుకున్నారో వాటి వివరాలని సేకరించి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎప్పటి వరకు విమానాలను వాళ్ళకు ఏర్పాటు చేస్తారు, అంటే ఏ విమానంలో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న దానికి సంబంధించి వాళ్ళకు వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు బయట ఇండిగో కౌంటర్ వద్ద ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కొంతమంది బోర్డింగ్ పాసులు తీసుకొని ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయిన వారు మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇలాంటి సిచ్యువేషనే మనకు ఎయిర్పోర్ట్లలో ఎక్కువగా కనబడుతుంది. ఇండిగోకే అత్యధికంగా విమానాలకు సంబంధించిన దాంట్లో ఇండిగో సంబంధించిన ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండడంలో ఎక్కువ మంది ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రయాణికులు కూడా చాలా వరకు మనం చూడొచ్చు ఎయిర్ ఇండియా కంటే కూడా ఇండిగోకి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషనే మనకైతే కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఇండిగో పూర్తి స్థాయిలో ఇంకా వాటికి సంబంధించి అంటే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైందనే మనం చెప్పుకోవాలి. ఇంకా 48 గంటలు అంటే నిన్న ప్రకటన చేసిన దాన్ని బట్టి చూస్తే మాత్రం 48 గంటల పాటు పడుతుంది సాధారణ పరిస్థితులు తిరిగి రావడానికి అని చెప్తుంది. కాబట్టి రేపటి వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 70కి పైగా కూడా విమానాలు కేవలం హైదరాబాద్కు సంబంధించిన దాంట్లోనే మనకు చూస్తే 70కి పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఇంకా చాలా వరకు విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. కొంతమందికి విమానాలు బయలుదేరా అంటే తమ ప్రయాణానికి సంబంధించిన విమానం
టైమింగ్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్లకు చేరుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి క్యాన్సిలేషన్ అంటూ కూడా మెసేజ్లు రావడం, అలాగే కొన్ని ఆడియో కాల్స్ కూడా డిఫాల్ట్కి సంబంధించిన ఆడియో కాల్స్ కొన్ని వస్తుంటాయి, సిస్టమ్ జనరేటెడ్ కాల్స్, అవి కూడా వాళ్ళకు రావడం, వాళ్ళకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నట్లు కూడా వాళ్ళు దాంట్లో చెప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు ఎక్కువగా ఇక్కడ చూస్తే కనబడుతూ ఉంది. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, బ్యాగులు వాళ్ళు తీసుకొని వెళ్ళాల్సిన పిల్లలతో పాటు బ్యాగులని తీసుకొని వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. దాదాపు ఒక బస్ స్టాండ్ని తలపిస్తుందని మనం చెప్పుకోవాలి ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్లలో ఎక్కడా కనిపించలేదు. ఈ విధంగా క్యూ లైన్లలో టికెట్ల కోసం, అది కూడా తమ విమానం ఉందా లేదా, అసలు తాము తమ గమ్యస్థానాలకు వెళ్తామా లేదా అన్న విషయం కూడా తెలియని పరిస్థితులలో చాలామంది ప్రయాణికులు ఇప్పుడు ప్రస్తుతం అయితే వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఎక్కడ చూసినా మనకు కనబడుతూ ఉంది. అలాంటి ప్రయాణికులు ఉన్నారు ఇక్కడ. ఫారిన్కి సంబంధించి అంటే విదేశాలకు సంబంధించిన ప్రయాణికులు కూడా తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి వాళ్ళు ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా ఇండిగో కౌంటర్ దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాలాసేపటి నుండి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇండిగో సిబ్బంది మాత్రం సమాచారం చెప్పలేకపోతున్నారు. తమకు సంబంధించిన ఫ్లైట్ అంటే వీళ్ళు ఇద్దరు కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫారినర్స్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళాలి. అక్కడి నుండి వారు తమ స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుండి వాళ్ళు ఆ సమయానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కనుక చేరుకోకపోతే అక్కడి నుండి తమ స్వదేశానికి వెళ్ళే విమానాలు ఏవైతే ఉంటాయో వాటిని మిస్ అవుతాం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు. They said that we ask few questions, okay? Like if they are just booking, they are not confirming, okay, about the flight. They are not able to give any information. And if when we ask that, are you compensating anything like fooding, lodging and all? This guy is saying that I can't say anything. My manager is outside roaming here and there. You just go and talk to him. So is that an answer? That we'll locate the manager, we'll find out the manager, and we'll have to talk to the manager to get the answer. This is what he said. ఇది అంటే లోపల మనం క్యాబిన్లో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు సరైన రీతిలో తమకు సమాధానాలు చెప్పట్లేదని చెప్తూ ఉన్నారు. కనీసం తమకి బోర్డింగ్ కానీ లేదా లాడ్జింగ్ కానీ, ఎందుకంటే చాలామంది వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం తమకి బోర్డింగ్ అంటే అకామిడేషన్ అన్న ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు వాళ్ళకు నిర్లక్ష్యంగా ఇండిగో సిబ్బంది సమాధానం చెప్తున్నారనేది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మేనేజర్ ఉంటారు, బయట అతన్ని వెళ్ళి అడగాలి తప్ప తాము మాత్రం ఏమీ చేయలేమనేది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇండిగోకి సంబంధించిన దాంట్లో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎప్పటిలోపు ఈ పరిస్థితి వస్తుంది, ఎప్పటిలోపు మళ్ళీ తిరిగి సాధారణ పరిస్థితులు అనేది చెప్పలేని సిచ్యువేషన్ అయితే మనకు ఎక్కడా చూసినా కనబడుతూ ఉంది. మేడం, మీరు ఏం చెప్పారు మేడం? మీకు ఏమంటున్నారు వాళ్ళు? మాట్లాడు కదా నీతో ఏమంటున్నారంటే మాకు ఫ్లైట్కి బుకింగ్ తీసుకుంటున్నారు, రేపు షెడ్యూల్ చేసాం ఎల్లుండి చేస్తామని, అయితే గ్యారంటీ ఇదంటున్నారు. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ముందు రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి ఎన్నో గంటలు కూర్చొని ఉన్నారు, క్యాన్సిల్ అయింది వాళ్ళకి. ఇదో 2 hours అని చెప్పి రొటీన్గా కూర్చోబెడుతున్నారు, కానీ వాళ్ళకి ఏమి ఒక ప్రాపర్ ఆన్సర్ ఇస్తలేదు. ఇప్పుడు ఉదయం 7 గంటలకు వచ్చిన వాళ్ళంటే నైట్ 8 PM వాళ్ళకి ఫ్లైట్ అలా చేస్తున్నారు. మీకేమంటున్నారు మేడం? మీకు కనీసం ప్రత్యామ్నాయం ఇస్తామంటున్నారా ఏంటి? అంటే వాళ్ళు గ్యారంటీ ఇస్తలేదు కదా, బుకింగ్ చేసి పెట్టుకొని మళ్ళీ ఇదే బాధ ఉంటుంది, రేపు వస్తే క్యాన్సిల్, మళ్ళీ ఈ లైన్లో ఉండాలి, మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి, ఆ బాధ వద్దని మేము క్యాన్సిల్ చేసుకున్నాం. ప్రయాణికులు మరొకరు మాత్రం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు టికెట్లు వాళ్ళకి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పకపోవడంతో తాము క్యాన్సిల్ చేసుకున్నాం అనేది ప్రస్తుతం అయితే మరికొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు. ఇంకా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, మరుసటి రోజుకి పోస్ట్పోన్ చేసుకోవడం కొంతమంది చేస్తుంటే, మరికొంతమంది ఏకంగా క్యాన్సిల్ చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూస్తే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇండిగో సిబ్బంది వాళ్లకు అవసరమైన ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటిని చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది ఇక్కడ మనకు చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతానికి అంటే హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారే అత్యధికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఆందోళనలు మాత్రం కేవలం లోపలికి వెళ్ళిన ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళు మాత్రం అసలు తమ ప్రయాణానికి సంబంధించి లోపలికి వెళ్తామా లేదా, బోర్డింగ్ పాస్ ఇస్తారా లేదా అన్న టెన్షన్లోనే ప్రస్తుతం వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ రాధాకృష్ణ, ఈ ఇష్యూ వల్ల మిగిలిన విమాన సర్వీసుల రేట్లు కూడా, టికెట్ ధరలు కూడా పెరిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది.
ఎందుకంటే హైదరాబాద్ నుండి ఢిల్లీకి సహజంగా 11 నుంచి 12,000 ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 30 నుంచి 42,000 వరకు కూడా చేరుకున్న సిచ్యువేషన్ ఉంది. అలాగే ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళాలంటే కూడా 42,000 రూపాయల టికెట్లను ఇప్పుడు ఇతర విమానాలు ఇతర కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇదే ఛాన్స్గా మిగతా కంపెనీలకు సంబంధించిన వాళ్ళు మాత్రం ప్రయాణికుల నుండి దండుకుంటున్నట్లుగానే మనం చెప్పాలి. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.